నమస్తే. ప్రజావానికి కొంతమంది సమస్యలతోనైతే వస్తున్న సందర్భాన్ని చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ తన ఇల్లుని ఎవరో కబ్జా చేశారంటూ తను ఇక్కడ ప్రజావానికి వచ్చింది. ఇక్కడికి వచ్చినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పి కూడా తను ఆవేదన వ్యక్తం చేస్తా ఉంది. నాతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీ పేరు? నా పేరు పద్మజ అండి. ఏంటి మీ సమస్య ఏంది మరి? నన్ను ఇంట్లో ఉండటం లేదు, ఇంట్లో ఉండనివ్వకుండా ఇంట్లో వెళ్ళగొడితేనే నానా బాధలు పెడుతున్నారు. వెళ్ళంగానే నానా బూతులు, పచ్చి బూతులు అన్ని కూర్చి ఇంట్లోంచి వెళ్ళగొట్టేస్తున్నారు. ఆ ఇల్లు నాదే, పేపర్ లేదన్న చిక్కడపల్లిలో. అక్కడ ఏముందని స్నేహ డయాగ్నోస్టిక్ అని పెట్టుకుని ఎవరో పిఎస్పి కృష్ణ అని ఓనర్ అని, వాళ్ళ దగ్గర పేపర్లు లేవు. ఇప్పటి వరకు ఎక్కడ 25 సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రూఫ్ చేయట్లేదు, ఏమీ లేదు. వాళ్ళు మెడికల్ డాక్టర్స్ కాదు, నెక్స్ట్ వచ్చి మెడికల్ని హెల్త్ని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. వాటికి ఏముందంటేనే మన ప్రభుత్వము అధికారులు మెడికల్ హెల్త్ వాళ్ళు కూడా వాళ్ళకి హాస్పిటల్ పెట్టుకోవడానికి, క్లినిక్ నడిపించుకోవడానికి, డ్రగ్ లైసెన్సులకి అమ్ముకోవడానికి కూడా వాళ్ళకి అనుమతులు ఇచ్చారు. వాళ్ళు మళ్ళీ ఈ మధ్య నేను చాలా మొరపెట్టుకుంటే రెంట్ లీజ్ అగ్రిమెంటు ఇవ్వాలి అని చెప్పి అడిగితే సరే దాన్ని కూడా తప్పుడు కేసులు బనాయిస్తూ ఇలాగ జాప్యం చేస్తూనే ఉన్నారు. తప్పుడు కేసులో వీనాగేశ్వర పోలీస్ ఫాలో వస్తున్నా సరే ఇంకా మా దగ్గరకు వచ్చి న్యూసెన్స్ చేస్తుంది అని చెప్పి డాక్టర్ శ్రీవంత్ వాళ్ళ క్లినిక్ అంతా పెట్టుకుని నన్ను చాలా ఇబ్బందులు పెడుతుంది. ఈనాటికి కూడా నన్ను ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు. నన్ను ఇబ్బందులు బండ కూడా అండి. ఆదివారం పూట ఏముంది ఇది పెట్టుకున్నారు, ఏముంది హెల్త్ క్యాంప్. ఇంటి దగ్గర హెల్త్ క్యాంప్ పెట్టుకోవచ్చా? హెల్త్ క్యాంప్ పెట్టుకో, ఇదంతా అక్కడ కలెక్ట్ చేసిన మూత్రము, బ్లడ్, కాటన్స్ అన్నీ అక్కడ కింద పరిస్థితి అంతా ఏంటంటేనే చెప్పేది ఏమీ లేదు. గీసేసేసి కొట్టేసేసి మెడపెట్టి కెంటేశారు. ఈ విషయం కూడా నేను కలెక్టర్ ఆఫీస్లో వెళ్ళి చెప్తే మెడికల్ హెల్త్ వాళ్ళని పిలిపించారు. పిలిపిస్తే కోర్టులో ఉంది అంటున్నారు. కోర్టులో పాత కేసులన్నీ కోర్టులో పెండింగ్ ఉన్నప్పుడు మెడికల్ హెల్త్ వాళ్ళు ఎలాగ లైసెన్స్ ఇస్తారు? వాళ్ళకి 5,000 లైసెన్స్ ఇచ్చి వాళ్ళకి 5 సంవత్సరాలు పర్మిషన్ ఇస్తున్నారు. నేనేముందంటే లక్షలు నేను గవర్నమెంట్కి కట్టాను. డిఫిషియెంట్ ఫీజు కూడా అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి. కానీ నేను ఇంట్లో ఉండకుండా నన్ను ఇచ్చేస్తున్నారు. గృహలక్ష్మి పెట్టారు, గృహజ్యోతులు పెట్టారు. ఎందుకండి మహాలక్ష్మిని అంటున్నారు, దరిద్రలక్ష్మి చేసినాడు. రోడ్డు పాలు చేసి ఈరోజు నీడ లేకుండా అనాథాశ్రమంలో పడడానికి కూడా మన ఇక్కడ నేను ప్రజాపాలనలో కూడా జ్యోతిరావు పూలే భవన్, ప్రజా సమాజం అని చెప్పని అక్కడ చెప్పినా సరే ఎక్కడైతే నోడల్ ఆఫీసర్స్ వాళ్ళు మళ్ళీ సైట్ ఇన్స్పెక్షన్ చేయించి నీకు అక్కడ తాళాలు వేసి పెడితే ఉన్నా సరే వాళ్ళ దగ్గర కూడా యాక్షన్ ఇప్పటికీ తీసుకోలేదు. అలాగా తూతు మంత్రాల్లాగా నడిపేస్తున్నారు తప్ప మళ్ళీ తీసుకెళ్ళి అనాథాశ్రమంలో పెట్టడానికి నాకు ఇల్లు ఉండి నేను సంపాదించుకున్న ఇల్లు, కట్టుకున్న ఇల్లు అంతే. అక్కడ నేను సంపాదించిన సొమ్ము అన్నీ దోచుకునే వాళ్ళపైన వాళ్ళు చర్య తీసుకోకుండా తప్పుదోవ పట్టించిన వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటారు. ఎవరికి రెంట్ లేకుండా నేను లేనప్పుడు బయటకు వస్తున్న తాళాలు పాల్గొట్టి ఉండి వాళ్ళని మాదని క్లైమ్ చేస్తున్నారు. ఇప్పటికి వాళ్ళు ప్రూఫ్ చేయట్లేదు, ఏమీ లేదు. నేను ఒక ఇల్లు కొనుక్కున్నాను నా జీతం డబ్బులతో. కొనుక్కుని ఇల్లు కూలగట్టి కట్టిన తర్వాత కూడా రెంట్కి ఇస్తానని చెప్పని కూడా మెడికల్ హెల్త్ వాళ్ళంతా అది కూడా కబ్జా పెట్టేసుకుని ఇప్పటికి 20 సంవత్సరాలు ఒక రెంట్ ఇవ్వలేదు, ఏమీ లేదు. కానీ నేను ఇవన్నీ కేసులన్నీ ఉన్నాయని చెప్పని నేను పక్క ఇంట్లోని వాళ్ళ ఇల్లు ఉంటే వాళ్ళపైన కూడా నా దగ్గర లోకల్ అంత తప్పుడు ఇల్లునే కాదు నా జీవితాన్ని భ్రష్టు పట్టించేసి నా పని నిందారోపణలు చేసి పచ్చి బూతులన్నీ కుట్టి గొంతు పిసికి నొక్కేసేసి పీకి నొక్కి చంపేసేసి కోర్టు దృష్టికి తీసుకెళ్ళా, ప్రజల దృష్టికి తీసుకొచ్చా, లోకల్ పోలీసులు తీసుకొచ్చా, కమిషనర్కి, పోలీసులకి, అలాగే కాకుండా హైకోర్టు జడ్జిలకి, డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జిలు, అలాగే కాకుండా మన కలెక్టర్ గారికి, మన ఒక ప్రజాపాలనలో ఇక్కడ కమిటీ నోడల్ ఆఫీసర్స్ గారికి ఇలాగంతా ఇస్తున్న సమాజ సేవ చేస్తున్నారని అంటున్నారు. ఏముంది హ్యూమన్ డెవలప్మెంట్, చైల్డ్ వెల్ఫేర్ ఏం చూస్తున్నారు? హ్యూమన్ డెవలప్మెంట్ అంటే సర్ప్రైజ్ చేస్తూ చైల్డ్ వెల్ఫేర్ అంతా భ్రష్టు పట్టించేసి ఒక నీడ లేకుండా చేశారు. మన ఇదన్నీ చెప్తానే కోర్టులో కేసు ఉంది కదా అంటే కోర్టు కేసు అయిపోయింది సార్ అంటే ఏంటి తప్పుడు కేసుకు బనాయించారని అంటే లంచం ఉంటా రెంట్ ఇవ్వటలేదా అని చెప్పని 5 ఏళ్ళు కేసు కోర్టు నడిపించింది. ఏ ఆధారాలు లేకుండా చిక్కడపల్లి పోలీసు వాళ్ళు అలాగన్నందుకు తప్పు మాట అన్నందుకు నీకు పిచ్చి పెట్టిందా అన్నారు. డాక్టర్కి రిఫరల్ అని అంటూ కూడా మెడికల్ లీగల్ అని అంటూని మెడికల్ వాళ్ళు, లీగల్ వాళ్ళు, ఈ ప్రభుత్వం వల్ల నాకు ఎప్పుడు కాదు కోట్ల మనం వెళ్ళి చెప్తే ఇదిగో ఏమంటారు ప్రజావాణిలో కూడా ఒక జడ్జిమెంట్ కాపీ తీసుకురమ్మన్నారు. జడ్జిమెంట్ కాపీ ఇచ్చాను. ఇక మళ్ళీ కూడా కాపీ ఇవిగా ఇస్తున్నాను చూడండి. నేను కోర్టులో కూడా జడ్జి గారికి అంతా చెప్పాను, జడ్జిమెంట్ కాపీ కూడా ఇస్తున్నాను. మళ్ళీ ఈ రోజు కూడా వాళ్ళు అడిగినందుకు మళ్ళీ ఇస్తున్నాను.
ఎవిడెన్స్ లేదు, ఏమీ లేదు. ఇగో కోర్టులో కూడా నోటీస్ చూసారండి, ఇంట్లోంచి మెడపట్టి ఎల్లగొట్టిచ్చేసి అనాథాశ్రమంలో పెట్టించేసి కోర్టులోని అడ్వకేట్ పెట్టించి ఏముందంటేనే లేరు అని చెప్పని ఇలాగేం పేపర్ పబ్లికేషన్ ఇస్తే ఇలా పేపర్ పబ్లికేషన్కి కోర్టులో మద్దతు చేస్తున్నాయి. ఇటువంటివి కూడా అరికట్టాలి ప్రభుత్వం కూడా అని వచ్చి చూసుకోవాలి. భాగ్యనగర్ పేపర్ వాళ్ళ ఫ్రెండ్ది 100 రూపాయలు పెడితేనే ఒక పేజీ మొత్తం అడ్వర్టైజ్మెంట్ వేస్తారు. ఇలాగ ఫ్రెండ్స్ అంతా కలిపి నేను కోర్టులో వేసి పెట్టినా సరే ఇది చేయట్లేదు, ఏమీ లేదు. ఏం కావాలి తల్లి, నీకు న్యాయం ఏం కావాలి? నన్ను 25 సంవత్సరాలు నన్ను తప్పు తప్పుడు నా జీవితాన్ని ఈ విధంగా నిలువు నీడ లేకుండా చేసి ఇలా తప్పుడు కేసులు బనాయించిన దానికి ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుందో కోర్టు వారే కానీ ఈ ఒక అధికారులు నాకు ఏం చేస్తారో చేయమంటున్నాను. ఇవన్నీ ఏదైతే ఇల్లుకు సంబంధించి అక్కడ ఏదైతే ఇల్లును కబ్జా చేశారంటూ తన ఆరోపణలు వ్యక్తం చేస్తాను, ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. మరి నాకు న్యాయం చేయాలని చెప్పి కూడా ప్రజావాణిలో వచ్చి అర్జీలు పెట్టుకునే పరిస్థితి చూస్తున్నాం. ఒకసారి ముఖ్యమంత్రి గారు ఇప్పట్లో స్పందించి ఈ మహిళలకి న్యాయం చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్న పరిస్థితి చూస్తాం.